హలో అండి, టుడేస్ రెసిపీ పన్నీర్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో 1 కప్ ఆఫ్ శనగపిండి అండ్ అలాగే దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం, కొంచెము జీరా అండ్ అలాగే కొంచెం వాము కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కూడా వేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి పకోడీ అనేది. ఇక్కడ వచ్చేసి పన్నీర్ని మంచిగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. పన్నీర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఒక బౌల్లో వాటర్ వేసేసి ఆ వాటర్లో పన్నీర్ వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ తీసుకొని దాంట్లో వచ్చేసి కొంచెం ఉప్పు, కారము, ధనియా పౌడర్ అండ్ అలాగే సీక్రెట్ ఇంగ్రీడియంట్ మ్యాగీ మసాలా కూడా వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాతకి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో మంచిగా డిప్ చేసుకుంటూ ఆయిల్ అనేది పక్కన హీట్ పెట్టేసుకోవాలి. ముందుగానే ఆయిల్ హీట్ అయ్యాక 1 బై 1 వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. వీటిని ట్రై చేయండి.